మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిపాలన చలికాలంలో కూడా ఎండాకాలంలాగా కరెంటు బిల్లులు గోప గుయ్యమంటున్నాయి. చంద్రబాబు నాయుడు మేము అధికారంకి వస్తే బాధుడే బాధుడు, కరెంటు బిల్లు భారాలు ఉండవు, తగ్గిస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా మీరు నిలబడకుండా ఈ 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధనపు సర్దుబాటు ఛార్జీలని ప్రజల మీద భారాలు వేయడం, ఇది మాట మీద నిలబడే లక్షణమేనా? ఈ రకంగా మాట తప్పి మోసం చేయడం, 5 నెలల్లోనే ప్రజల మీద భారాలు వేయడం న్యాయమేనా? అసలు బిల్లు కంటే కొసరు బిల్లు ఎక్కువ వస్తుంది. ఈరోజు 75 రూపాయల బిల్లు వస్తే దానికి 250 రూపాయలు సర్దుబాటు ఛార్జీలు, అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో బాధేస్తున్నారు. ఇది బాధుడే బాధుడు, మహాబాధుడు, వీరబాధుడు, ఈ మహాకూటమి బాధుడు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయల భారాలు వేస్తే వీళ్ళు 5 నెలల్లోనే మరి 15,000 కోట్ల రూపాయల భారాలు వేశారు. అంటే మీరు ప్రజలకి ఇచ్చిన మాటని కట్టుబడి ఉండేదానికి సిద్ధంగా లేరా? మోసం చేస్తారా? ఆదాని లాభాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలువున ముంచేస్తారా? ఈ కరెంటు షాకులతోనే చంద్రబాబు నాయుడు గతంలో నీ పీఠాలు ఊడిపోయి, నీ పీఠాలు కదిలిపోయి 10 ఏళ్ల పాటు అధికారంగా దూరంగా అయిన విషయాన్ని మర్చిపోవద్దు. నీకు కూడా అదే పరిస్థితి తప్పదు. కాబట్టి ఎప్పటికైనా ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి. 2019 నుంచి 24 వరకు కట్టేసిన బిల్లులు కూడా మరలా ఈ బిల్లుల్లో మీరు వసూలు చేయడం అన్యాయం, అక్రమం. ఇది దారి దోపిడీ కన్నా దారుణమైనటువంటి దోపిడీ. ఇటువంటి దోపిడీని వెంటనే ఆపాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలియజేస్తూ ఈ కరెంటు ఛార్జీల యొక్క భారాలు అన్ని రకాల వస్తువుల మీద, ప్రజల వినియోగం మీద, తినే తిండి మీద, అన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున భారాలు పడతాయి. కాబట్టి ఎప్పటికైనా ధరలు తగ్గించబోగా ఈ రకంగా కరెంటు భారాలతో ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసే కార్యక్రమాలను మానుకోవాలని, వెంటనే ఈ నీ మాట ప్రకారంగా పెంచిన ఛార్జీల మొత్తాన్ని 15,000 కోట్ల ఛార్జీల మొత్తాన్ని రద్దు చేయాలి. చేయకపోతే మీ ప్రభుత్వం సంగతి ప్రజలు తేలుస్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అన్యాయంగా పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం అన్యాయంగా పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం భారాలు వేస్తున్న కూటమి ప్రభుత్వం అన్యాయంగా కరెంటు ఛార్జీలు పెంచేస్తున్న కూటమి ప్రభుత్వం కరెంటు రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వం అన్యాయంగా పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలను అన్యాయంగా పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం అన్యాయంగా పెంచిన కరెంటు ఛార్జీలను కరెంటు ఛార్జీలు పట్ల మాట తప్పిన ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అబద్ధాల ముఖ్యమంత్రి